ఒకప్పుడు ఇంటి ముంగట్నే తాటాకుల పందిరేసి కొబ్బరాకులతోటి మండపం కట్టి పెండ్లి చేసేది. అటెన్క టెంట్లేసుడు స్టేజీలు కట్టడు వచ్చింది. అటుకెళ్ళి ఫంక్షన్ హాల్ల జమానా షురువైంది. అండ్ల సుత మస్తు ఎరేటీలు వచ్చినాయిల్లో. అండ్ల కూడా చాలదని బాహుబలి సినిమా లెక్క సెట్టింగ్ లేసి పెండ్లిలు చేస్తున్నారు. ఇక డెకరేషన్లు చేస్తున్నారు కదా, మాటల్లో చెప్పలేం. కాలానికి తగ్గట్టు అన్ని మారుతున్నట్టే సేమ్ గివ్వి కూడా గిట్ల రెడైతున్నాయి. తీరొక్క రంగులు తీరు డిజైన్లతోటి శమక్కుమంటున్నాయిలే. ఇటు కుండలు అటు కొబ్బరి బొండాలు కుడకలు మంచిగా రంగులద్ది కుందండ్లు పూసలద్దుతే గిట్లా కడక్ కడక్ కొడుతున్నాయి. అన్ని సుత పెండ్లిళ్లకు వాడేటియే. గరిక ముంత సానా కొబ్బరి బొండాలు కుడకలు అవిరేని కుండలు పోలు ముంతలు ఇంత ముద్దుగా రెడీ చేసింది గీయక్కనే. పేరు సంతోషి, ఉండేది నల్గొండ. బిఎడ్ చదివిందట. బయటికి పోయి కొలువు చేసుడు కుదరక ఉత్తగా కాలిగుండుడెందుకని గీ దందా షురు చేసిందట. అందరి లెక్క కాకుండా ఇంకింత కొత్తగా చేయాలని గిట్లా తీరు డిజైన్లతోటి రెడీ చేస్తుందన్నట్టు. చూస్తానికి మంచిగా అగబడుతున్నాయి గాని చేసుడు అంత అలకటి పనేం కాదుల్లో. మస్తు ఓపిక కావాలి, చాలా టైం పడుతుంది కూడా. మొదలు బురిషితోటి రంగులు ఉయ్యాలి. అటెన్క ఒక్కొక్క పూస కుందన్లు అంటుపెట్టాలి. ఈ గిడ సానరాళ్ళకు సుత రంగు రుద్ది అద్దాలు పూసలద్దుతే అద్దురు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు పెండ్లిల సీజన్ కాబట్టి ఆర్డర్లు మంచిగానే వస్తున్నాయట. ఏదైనా రెడీ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. ఎవరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తా. పెయింటింగ్ వేయడము, ఇంకా ఏదైనా వెరైటీగా వాళ్ళు కావాలంటే. ఆల్రెడీ మార్కెట్లో నడిచేటి అయినా నలుగురు చేసే పనైనా ఇంకింత కొత్తగా ఏం చేయగలమో ఆలోచన చేస్తే గిరాకులు అవే వస్తాయి. దందా అల్కగా నడుస్తుంది అన్నట్టు.